హాయ్ అండి, అత్తారింటి గుమగుమలకు స్వాగతం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. ఈరోజు కొబ్బరికాయ పెరుగు పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చాలా సింపుల్ అండి, అండ్ రైస్లోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కొబ్బరికాయ పచ్చడి తెలుసు, ఒకసారి ఇలా కొబ్బరికాయ పెరుగు పచ్చడి చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. అందుకు కొబ్బరికాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి, పెరుగు, ఒక గిన్నెలోకి పెరుగు తీసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇలా పెట్టుకోండి పక్కన. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టండి. అందులో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసుకుందామండి. ఎండుమిర్చి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొబ్బరికాయ ముక్కలు కట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. నేను జీలకర్ర స్టార్టింగ్లోనే వేయడం మర్చిపోయానండి, జీలకర్ర కూడా వేసుకోండి. ఇలా జీలకర్ర కూడా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందామండి. ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి, ఒకసారి బాగా కలుపుకుందాం. మీరు ఒకసారి ఇలా పెరుగుతో ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొబ్బరి పచ్చడి మీ అందరికీ తెలిసిందే, పెరుగుతో ట్రై చేసి చూడండి, రైస్లోకి బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని చల్లారనిద్దామండి, ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి కాసేపు కూల్ అవనివ్వండి. మనం మిక్సీ పట్టుకోవాలి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు, పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి మిక్సీలో వేసుకుందాం. అందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మన టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకొని గుజ్జు తీసుకోండి. ఈ మిక్సీలోనే చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టేద్దామండి. చూడండి, మధ్య మధ్యలో ఒకసారి తీస్తూ ఇలా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, దీన్ని ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందాం. కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది, దీన్ని తాలింపు పెట్టుకుందామండి. పెరుగు తాలింపు అండి ఇది, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది రైస్లోకి. స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ఇలా గిన్నె పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాం. అందులోనే వెల్లుల్లిపాయలు, పోపులు కూడా వేసుకుందాం. ఎండుమిర్చి కూడా ఇందులోనే వేసి ఒకసారి ఫ్రై చేసుకుందామండి. కరివేపాకు, ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం కదండి పెరుగు, అది వేసుకుందాం. ఒకసారి కలుపుకొని పచ్చడి చేసాం కదండి, మిక్సీ పట్టాం కదా, దాన్ని ఇందులోనే వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. చూడడానికి మీకు ఇలా అనిపించినా ఒకసారి రైస్లో కలుపుకొని తిన్నారు అంటే నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, తాలింపు పెట్టేసాము. పెరుగు పచ్చడి అనేది అయిపోయిందండి, పెరుగు కొబ్బరికాయ పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటలు ఛానల్లో అప్లోడ్ చేస్తామండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.